అగ్రికల్చర్ లోన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు 2013-14-15లో మరి 27,276 కోట్లు అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చేవాళ్ళు. అది 27,000 నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 1,37,346 కోట్లకు ఈ రోజు రైతులకు ఇస్తున్నటువంటి రుణం పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ రకంగా తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బ్యాంకులు వెన్నుదన్నుగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 27,000 కోట్ల నుంచి 1,37,000 కోట్లకు ఈ 11 సంవత్సరాలలో రైతులకు సహకారం అందించే విషయంలో బ్యాంకుల ద్వారా విశేషంగా మరి రుణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకుని అమలు చేస్తామంటున్నారో ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఒక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే సుమారు మరి 15,000 మంది రైతులకు ఇంకా అర్హత ఉండి కూడా మరి వాళ్ళ అకౌంట్ లో వేసిమని చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క రుణ సౌకర్యము మరి ఆ యొక్క రుణమాఫీ ఇంతవరకు పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణలో ఇంకా లక్షలాది మంది 2 లక్షల రుణం ఉన్నటువంటి వాళ్ళు 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా లక్షలాది మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఈ విషయం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఆయా బ్యాంకుల దగ్గర నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఆ యొక్క రుణమాఫీ పూర్తి చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను.